ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో ఏ విధంగా ఆ స్త్రీ మార్పులు తీసుకురాబోతున్నారు? ఆ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా? లేదంటే మంచి చేస్తాయా? అసలు ఎందుకు? ఆ స్త్రీ ఎవరు? మీకు ఏమవుతారు? ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటు రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది అన్నమాట. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు. తులారాశి వారు అయితే వీరు ఏంటి అంటే స్నేహితులను వెనుక ఉంచి వెనుకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు వారిని ఆదుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ ఉంటారు. వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారిలో ఇక అదే విధంగా ఈ యొక్క ఆటలు, క్రీడలు, సాంకేతిక భూమికి సంబంధించి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో మీరు గనక తులారాశి వారు అడుగుపెట్టినట్లయితే ఏ నక్షత్రం వారైనా సరేనండి. మీరు గనక తులారాశి వారు ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంతో చేసే కాకపోతే మీకు ఏంటంటే భాగస్వామిత వ్యాపారాలు, వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి అస్సలు పోవద్దు. మీ అంతటా మీరు ఓన్‌గా అదే విధంగా ఇంట్లో వాళ్ళే కదా! ఫ్రెండ్సే కదా! ఏమీ కాదు. ఏమీ మోసాలు జరగవు అనుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతున్నారు. కాబట్టి ఎవ్వరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారే కావచ్చు అండి తులారాశి వారు. కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు. మన మూర్ఖత్వం. మనం తెలుసుకోవాల్సినని ఇదొక అవగాహన అని చెప్పుకోవచ్చు. తెలివితేటలు లేవని అర్థం కాబట్టి తెలివిగల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరీజు వేస్తారు. ముందుగానే కాబట్టి మీ ఫ్రెండ్స్‌నైనా సరే, ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులు అయిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరినైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశాలైతే ఉంటుందండి. మీ యొక్క జాతక చక్రం ప్రకారం కాబట్టి తులారాశి వారు మీరు మీ భాగస్వాములతో వ్యాపారం చేయొద్దు. మీకు కలిసి రాదండి. ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలు ఉంటాయండి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని తులారాశి వారికి ఈ లేజినెస్ అంటే సోమరితనం అంటే అస్సలు ఇష్టం లేదని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్‌లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రాశి గలవారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్‌గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే మన వంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ఇక మీకు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయండి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా! సో ఏంటంటే శుక్రుడు సుఖానికి, సంపదకు, ఐశ్వర్యాలకు కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్‌గా అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి శుక్రుడు దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలా అలా జరిగిపోతూ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ వాటాకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ అలా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం అనేది వరిస్తుంది. అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తుపెట్టుకోండి. అదృష్టం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! మీకు ఏదో జీవితంలో మిరాకిల్ జరగపోనక్కర్లేదండి. మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం కిందే భావించండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు. జాబ్ లేని వారికి జాబ్‌లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో మీ యొక్క ఎవరి భాగస్వామి నుంచి అయితే దూరంగా ఉంటారు కదా! లేదంటే వారినైనా సరే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకొని ఉంటారు కదా! దానివల్ల ఏంటి అంటే మీకు ఈ రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వారు చేసే మోసాల వల్ల ఇప్పటివరకు లాభాలు చూసారు. మీరు లాభాలు చూస్తారు. ఆ విధంగా అదృష్టం చాలా మటుకు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు ఈ సమయంలో మరికొన్ని రోజులను వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇక మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి. తులారాశి వారు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే ఇకపోతే డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఒక స్త్రీ మీ జీవితాన్ని ఈ విధంగా చేస్తుంది అనుకున్నాం కదా! అయితే ఏ విధంగా చేస్తుంది? ఇంతగా స్త్రీ ఎవరు అంటే మీ తల్లి. అవునండి. ఎవరైతే తులారాశి వారి అప్పులు అలా అంటే మీకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మీ యొక్క తల్లి సేవ్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. అప్పుల వాళ్ళ ఇంటి మీదికి రావడం వల్ల మీ తల్లి వారికి సమాధానం చెప్పలేక తన దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, బయట నుంచి తీసుకొచ్చి కానివ్వండి, మీరు చేసిన అప్పులన్నిటిని కూడా తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతలను తెలుసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రిఫరెన్స్‌నిచ్చి వారిని బాగా చూసుకుంటే మీరు చేసిన అప్పులు కాదు కదా! మీరు ఎన్ని చేసినా కానీ వారి నుంచి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అండి. కాబట్టి వారు సపోర్ట్ చేసినా మీరు అప్పులు చేసుకుంటూ పోవద్దు. అప్పు మీకు అవసరమైతే చేయండి. అంతేగాని అప్పులు చేసుకుంటూ ఇంటి వారిని బయటికి ఈడ్చొద్దండి. కాబట్టి సరే ఇప్పటికైనా అప్పులు చేయడం మానుకోండి. మంచిగా జీవించండి. సో చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.